మదనపల్లి ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసేందుకు టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. కావున ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేని ఎగ్జిబిషన్ మేనేజింగ్ డైరెక్టర్ సికే దినేష్ కుమార్, కోఆర్డినేటర్ కె వేణుగోపాల్ తదితరులు దుశ్యాలువ పుష్పగుచ్చంతో సన్మానించి ఘనంగా ఆహ్వానించి పలికారు. चल रहा ఫ్యామిలీతో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ప్రత్యేకతలు తెలుసుకున్నారు. అలాగే ఎగ్జిబిషన్లో ఉన్న గేమ్స్లో స్వయంగా పాల్గొని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన టైటానిక్ ఎగ్జిబిషన్ మదనపల్లి పట్టణంలో ప్రజలను అందుబాటులోనికి రావడం, ఇంటిల్లపాదిగా సందర్శించడానికి అనువుగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించడం అంటేనే టైటానిక్ షిప్ నందు ప్రయాణం చేసిన గొప్ప అనుభూతి కలుగుతుందని సూచించారు. అదేవిధంగా ఎగ్జిబిషన్, జాయింట్ వీల్, బేబీ ట్రైన్, మ్యూజిక్ చైర్స్ వంటి వాటిలో పిల్లలు, పెద్దలు సరదాగా గడపవచ్చు అన్నారు. అదేవిధంగా బజ్జీ, పూరి, పానీపూరి, పాప్కార్న్ వంటి నోరూరించే తిను బండారాలు, గృహ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు అందుబాటులో ఉండటం మా ఎగ్జిబిషన్ ప్రత్యేకత అన్నారు. చిన్నారులు అబ్బురపరిచే విధంగా గోస్ట్ హౌస్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ సందర్శించి ఆనందం, ఆహ్లాదకర పరిస్థితులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్, మేనేజర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.